హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే సండే కాబట్టి చికెన్ విత్ ఇడ్లీ చేశాననమాట. ఈ కాంబినేషన్ చాలామందికి తెలీదు. కానీ మా డ్యాడీ వాళ్ళు చెప్తా ఉంటారు చికెన్ విత్ ఇడ్లీ చాలా బావుండిద్దమ్మా అని చెప్పి. సో ఈరోజు డ్యాడీ నీకు తినాలన్నట్టుంది కదా, తొందరగా చికెన్ తెచ్చేయి అని చెప్పి చెప్పాననమాట. సో ఫ్రెష్ చికెన్ అనేది తీసుకొచ్చారు. మా వైపు 6:30కి అలాగే సండే రోజు నాన్ వెజ్ అనేది చేసేస్తారనమాట. సో తెప్పించాననమాట. దీంట్లో ఎక్కువగా మసాలాలు ఏం లేకుండా సింపుల్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసానండి. సో చాలా స్పైసీగా చాలా యమ్మీగా వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము పొయ్యి మీద వేసినప్పుడు మగ్గడం అంటారు కదా, అదేంటంటే చాలా టైం పట్టిందనమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించాను. ముక్కలు అనేవి జ్యూసీగా యమ్మీగా వచ్చినాయి అనమాట. సో చాలా సూపర్ టేస్ట్ అనేది వచ్చింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొంచెం గసగసాలు అండ్ అలాగే మనకి దాల్చిన చెక్క అంటారు కదా, అది కూడా వేసాననమాట. కానీ కొత్తిమీర అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా ఉండిద్ది. అలానే ఒక కట్ట వేసేయకూడదు, స్వీట్ వచ్చేసింది. సో ఈ క్వాంటిటీలో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది మంచిగా జ్యూసీగా ఉండిద్ది అనమాట. 100% న్యాచురల్ ఫుడ్, ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు. సో మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వేడివేడి ఇడ్లీలో చికెన్ కర్రీ అనేది వేసాననమాట. మా ఫ్యామిలీకి బాగా నచ్చింది. మా డాడీ అయితే అసలు చాలా బాగుందమ్మా అన్నారు. మా మమ్మీ అయితే నో కామెంట్స్, అసలు అంత బాగుందన్నారు. ఇదనమాట.